చెప్పండి మిస్టర్ రామానుజం, ఆర్ యూ ఫీలింగ్ కంఫర్టబుల్? వాట్స్ యువర్ ప్రాబ్లం? ఎక్కడ ఒక చిన్న తప్పు జరిగినా నేను తట్టుకోలేకపోతున్నాను డాక్టర్. టెన్షన్ అవుతున్నాను. అప్పుడు ఏం చేస్తారు? నేనేం చేస్తాను చెప్పండి? అప్సెట్ అవుతాను, ఏడుపు వస్తుంది, తలనొప్పి వస్తుంది, ఒక్కసారిగా బద్దలైపోయినట్టు. అప్పుడేమవుతుంది? సడన్ గా అంతా బ్లాంక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలీదు. కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఎక్కడో ఉంటాను, వేరే డ్రెస్ లో, వేరే విధంగా. ఏం దిగులు పడకండి, నాతో కోఆపరేట్ చేస్తే అంతా నయమవుతుంది. రామానుజం, ఈ డిస్క్ వంక చూడండి, రెప్పార్పకుండా చూడండి. కళ్ళు కొంచెం బరువెక్కుతాయి, మెల్లిగా నిద్ర వస్తుంది. 5, 4, 3, 2, 1. రామం, ఇప్పుడు మెల్లమెల్లగా మీ వయసు తగ్గించుకుందామా? ఇప్పుడు మీ వయసు 16. నిన్న మొదటిసారిగా నందిని మా ఇంటికి వచ్చింది. కాఫీ పొడి అడిగినప్పుడు తన చేతి వేళ్ళు నా మీద పడ్డాయి. ఇప్పుడు నీ వయసు 14. 9వ క్లాస్ చదువుతుండగా టైఫాయిడ్. 10. విద్య ఎవరు? చెల్లెలు. మహా తెలివైంది, తనంటే నాకు ప్రాణం. ఆ రోజు గాంధీ జయంతి, డిబేట్ పోటీ, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కి పెడుతున్నాం. జోరున పెద్ద వర్షం కురిసి ఆగిపోయింది. కళల్లో, సంప్రదాయాల్లో గొప్పది ఇండియా. ప్రేమలో, మానవత్వంలో ఉన్నతమైంది ఇండియా. ఏం లేనని ఈ దేశంలో, ఈ మట్టిలో పుట్టినందుకు మనం అందరం గర్వపడాలి. హలో, ఇక్కడ నెహ్రూ నగర్ 3వ క్రాస్ రోడ్ లో కరెంటు తీగ తెగి వేలాడుతోంది. లైన్ మ్యాన్ టీ దాడాకి వెళ్ళాడు, రాగానే చెప్తాను. ఓల్మంగ్ 2 బ్రాండ్లు ఉన్నాయి, కోట 80 రూపాయలు. ఏందే ఇది మహా దారుణంగా ఉంది. ఈ రోజు వ్యాపారమే చేయకూడదు, రిస్క్ తో పని అయ్యే. వద్దండి మానేయి. సరే సరే ఇవ్వయ్యా. అక్కడ ఉన్న పూల కోట్లో ఉంది, తీసుకో. తీసుకో. సార్, ఇవాళ కొట్టు లీవ్ కదా సార్. ఊరికి యాక్ట్ చేయకురా. మూసేసి పూల కొట్లు బ్లాక్ అమ్మడం నాకు తెలియదు అనుకుంటున్నావా? తీ మన వంటి దేశం ఎక్కడైనా ఉందా? ఇండియన్స్ వంటి కఠిన శ్రామికులు ఎక్కడైనా ఉన్నారా? గాంధీ జయంతికి అందరికీ లీవ్ ఇస్తారు, మాకు మాత్రం ఇవ్వని అంటారు. అందులోనూ వానాకాలం వచ్చిందంటే చాలు 5 నిమిషాలకు ఒక ఫోను, కరెంట్ అక్కడ కట్టు ఇక్కడ కట్టు అని ప్రాణాలు తీస్తున్నారు. లైన్ మీద వచ్చాడా లేదా? తీగ తీగ వేలాడుతుందండి, ఎవరికైనా తగిలితే చచ్చిపో. హలో, యువరక్తాలైన మనం అందరం విద్యావంతులమై మన మేధస్సుని, అందరి శ్రమని దేశ ప్రగతి కోసమే ఉపయోగిస్తే ఇంకో 20 సంవత్సరాల్లో ఇండియా ప్రపంచంలో నంబర్ 1 గా మారుతుంది. డిబేట్ పోటీలో ప్రథమ బహుమతి కుమారి విద్య. రిక్షా తాత, ఏం నో ఎంట్రీలో వెళ్తున్నావు? తప్పు. కరెంట్ రూట్ లో వెళ్తే చుట్టూ తిరగలుగుతలే. ఎవరి దగ్గరికి వెళ్ళదు, ఎవరి కరెంట్ ఉంది.
8 ఏళ్లు యువరానా, చచ్చిపోయే వయసా. దాని చావు కారకులైన వాళ్ళందరినీ ఈ కోర్టు శిక్షించే తీరాలి. వాట్ ఈస్ ద క్రైమ్ మిస్టర్ పార్థసారథి? నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం. ఎవరెవరిని శిక్షించాలంటారు? ముందు ఆ లైన్ మెన్ ని కంప్లైంట్ చేసిన వెంటనే కరెంట్ ఆఫ్ చేయకుండా ఫోన్ తీసి పారేసి మందు కొడుతూ కూర్చున్నాడు. గాంధీ జయంతి రోజున కొట్టు మూయకుండా బ్లాక్ లో బ్రాందీ అమ్మిన కొట్టువాడిని, లంచం తీసుకుని దాన్ని అనుమతించిన పోలీసు వాడిని, నో ఎంట్రీలో వెళ్లిన రిక్షా వాడిని, ఆ రోడ్డుని గుంటలు గోతులు పడేంత అధ్వానంగా వేసిన కాంట్రాక్టర్, అక్కడ నీళ్లు నిలిచేంత వరకు ఉంచిన కార్పొరేషన్, అది అప్రూవ్ చేసిన ఇంజనీర్ ని, కాంట్రాక్ట్ పాస్ చేసిన మంత్రిని, తెగిపోయేంత నాశరకం ఎలక్ట్రిక్ వైర్లను తయారు చేసిన ఫ్యాక్టరీ వాళ్ళని, అది అప్రూవ్ చేసిన అధికారిని, అది రెగ్యులర్ గా చెక్ చేయని ఆ ఏరియా సూపర్వైజర్ ని. యువర్ ఆనర్, వీరు చెప్పేది చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ని అరెస్ట్ చేసి లోపలేయాలన్నట్టుంది. ఇది నవ్వాల్సిన విషయం కాదండి, అందరూ లోతుగా ఆలోచించాల్సిన విషయం. అంతమందిలో ఎవరైనా ఒకరు తమ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించుంటే నా బిడ్డ బతుకుండేది. ప్రత్యక్షంగానో పరోక్షంగానో దాని చావుకు కారకులైన ప్రతి ఒక్కరూ శిక్షించబడాలి. యువర్ ఎవరిబడీ షుడ్ బి పనిష్డ్. ఇది అసలు కేసే కాదు, విపత్తు. ఉరుమునో పిడుగునో తుఫానో మిత్రులు పాదసారదో నేనో మీరో ఎవ్వరో ఆపలేం. ఎంత స్ట్రాంగ్ గా ఉన్న ఇనపతీగైనా తెగి తీరుతుంది. వర్షం కురిపించాడు గనక కావాలంటే వరుణ దేవునికో వస్తామని పంపుతాం. మీరు నిర్లక్ష్యంగా మాట్లాడకండి మిస్టర్ విశ్వనాథ్. బంగారం లాంటి నా బిడ్డని ఈ నిర్లక్ష్యం ఎప్పుడో పెట్టుకుని. మిస్టర్ పార్థసారథి, మీ పట్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సానుభూతి ఉంది. ఇట్స్ ఎ గ్రేట్ పర్సనల్ ట్రాజెడీ. ఇటువంటి వైపరీత్యాలని మానవ శక్తి ఎదిరించి ఏమీ చేయలేదు. ఇది ఎవరూ ఎదురు చూడని విపత్తు. దీనికోసం ప్రత్యేకించి ఎవరినీ శిక్షించలేం. కేస్ డిస్మిస్డ్. అయ్యో, నువ్వు ఏమిట్రా చిన్న పిల్లవాడికి మళ్ళీ? బిడ్డ పోయిన బాధ కంటే అందుకు కారకులైన వాళ్ళు చేసింది తప్పే కాదన్నట్టు చట్టం నుంచి తప్పించుకున్నారే, అదేనమ్మా నన్ను ఎక్కువ బాధ పెడుతుంది. హోంవర్క్ చేయనందుకు టీచర్స్ మమ్మల్ని పనిష్ చేస్తారే, వాళ్ళు ఒక్కళ్ళు కూడా సవ్యంగా ఆఫీస్ పని చేయలేదు, వాళ్ళకి పనిష్మెంట్ ఉంటదా బామ్మ? నువ్వలా అనుకోకరా రాము. భగవంతుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. నరకంలో వైతరిణి నది ఒడ్డున వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. ఏం శిక్ష బామ్మ? చిత్రగుప్తుడు అని ఒకడు నువ్వు చేసే మంచికి చెడుకి అన్నిటికీ యమలోకంలో లెక్కలు వేస్తూ ఉంటాడు. యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం వాళ్ళు చేసిన పాపాలకు తగ్గట్టు అప్పటికప్పుడే శిక్ష విధిస్తాడు. తనువుతో చేసిన పాపాలకి తనువుతోనూ, మాటలతో చేసిన పాపాలకి మాటలతోనూ, మనసుతో చేసిన పాపాలకి మనసుతోనూ శిక్ష అనుభవించే తీరాలి. కొంతమంది నిర్లక్ష్యం వల్లే నా చెల్లెలకి గతి పట్టింది. అలాగే నా నిర్లక్ష్యం వల్ల ఏ ప్రాణికి ప్రమాదం కలగకూడదని నేను అన్ని విషయాలను కరెక్ట్ గా ఉండాలని దృఢ నిర్ణయం తీసుకున్నాను. కానీ జనం బాధ్యతను విస్మరించి, మానవత్వాన్ని విస్మరించి నిర్లక్ష్యంగా ఉండడం చూస్తే నేను తట్టుకోలేను డాక్టర్. ఏడుపు వస్తుంది, తలనొప్పి వస్తుంది, మైకం వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది తెలియదు. నీవేదో అవుతావు. ఆలోచించు, డీప్ గా ఆలోచించు. బద్దలైపోతున్నట్టు ఉంటుంది. సరే 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 ఆ తర్వాత ఒళ్ళంతా చెమట పట్టేస్తుంది. సరే ఓకే, ఆ తర్వాత ఏమవుతుంది? ఆ తర్వాత తెలియదే. రామం, ఐ నో యు కెన్. కమాన్, థింక్ థింక్ థింక్. తెలీదు. నొప్పి వచ్చిన తర్వాత చెప్పు. డాక్టర్, రామానెందుకు అడిగి ఇబ్బంది పెడతావు? ఇదంతా ఏమిటి? హైటెక్ పెట్టుకుని జనాన్ని మోసం చేస్తూ. మీరెవరు? అపరిచితుణ్ణి. ఓహో, మీకు రామానికి ఏమిటి సంబంధం? రామ అమాయకుడు, జడ పదార్థం, చేవలేనివాడు. ఎక్కడ ఏ తప్పు జరిగినా రూల్స్ మాట్లాడుతూ, కంప్లైంట్లు ఇస్తూ, కేసులు పెడుతూ, ఏడుస్తూ గొడుగుతుంటాడు. వాడు ఏ అన్యాయాన్ని ఆపలేడు. నేను ఆపాలని నిర్ణయించుకున్నాను. ఏ విధంగా? అపరిచితుడు.com ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా నాకు తెలియజేయమని 15 కార్డులు పంపాను. ఓహో,
అవి దేశం మొత్తం వ్యాపించి ఆర్థిక సహాయంతో నా నెట్లోకొచ్చి పడ్డాయి. ఇప్పుడు దేశంలో ఉన్న అన్యాయాలన్నీ నా డేటాబేస్ లో ఉన్నాయి. వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారు? అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను అడుగుతున్నానని కోపగించుకోకండి. మీరింతవరకు ఎవరినైనా హత్య చేశారా? ఏంటి కూపీలా అవుతున్నావా? నువ్వు డాక్టర్వి, కమిషనర్వి కాదు. దీన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? హే డాక్టర్, యు క్రేజీ? అడవి మనిషికి రోజు గురించి ఏం తెలుస్తుంది? ఆస్క్ మీ. రోజ్ మీన్స్ బ్యూటీ, బ్యూటీ మీన్స్ నాంటీ, యాజ్ స్వీట్ యాజ్ క్యాండీ. మీరు Dude, I'm Remo Rampwalk Nodal Rose Salon Gentle Lava Dude. రామానికి మీకు ఏమిటి? Ramam, cash. Ramam is a useless fellow. నందిని 8 ఏళ్లుగా లవ్ చేస్తున్నాడు. అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక తనలోనే దాచుకుని అప్లికేషన్ పెట్టి చెడగొట్టుకుని సూసైడ్ వరకు వెళ్ళాడు. అప్పుడే నేను వచ్చాను. వాడు దాచుకున్న లవ్ అంతా షేక్ చేసిన షాంపైన్ బాటిల్ లాగా hundreds of birds, thousands of flowers, tons and tons of lovely పంచాను. Now she loves me. You love a woman, just tell her that she's a one. Da-da-da-da-da-da. She needs somebody to tell her that రెమో, మీ ప్రేమ ఖర్చులకు డబ్బెలా వచ్చింది? సింపుల్. రామ ఇంటి పత్రాలను తాకట్టు పెట్టాను. It's all for love, all for love. You love a woman, tell her that she's really wanted. Da-da-da-da-da-da. ప్లీజ్ ద పిక్చర్. అతని జుట్టంతా గ్రాఫిక్స్ లో రిమూవ్ చేసి చూపించండి. ఓకే. అపరిచితుడు.com ఏమైంది సార్? మొత్తం 1.5 లక్షల కంప్లైంట్లు ఉన్నాయి సార్. ఎవరెవరికి ఏ పనిష్మెంటో ఎక్కడో ఎప్పుడు విధిస్తాడో కనిపెట్టి వాడిని మార్టిస్ పట్టుకోవడం కష్టం సార్. ఓ పని చేయండి. ఎలాగో ఈ కంప్లైంట్స్ ని ఓపెన్ చేసి చదవడానికి కంప్యూటర్ ఒక ఫోన్ కనెక్షన్ కావాలి కదా? అవును సార్. అప్పుడు అతను ఏ ఫోన్ లైన్ నుంచి దీన్ని ఓపెన్ చేసి చదువుతున్నాడో చూడండి. అమ్మో, సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలు ఆదాయ పన్ను వసూలవుతుంది. ఇవాళ ఒక్కరోజే 15,000 కోట్ల రూపాయలు కలెక్ట్ అయింది. ఇంతవరకు కట్టన వాళ్ళందరూ కట్టారు. ఇండియా పేదదేశం అని ఎవరండి అందే? సార్, ఐపీ అడ్రస్ ద్వారా డైల్ అప్ కనెక్షన్ ఫోన్ నెంబర్ కనిపెట్టాను సార్. గుడ్. ఏ ఏరియా? సింహాచలంలో నరసింహస్వామి గుడి సార్. ఇందులో ఇంకో తమాషా చూడండి సార్. జరిగిన 5 హత్యల గురించి కంప్లైంట్ ఇచ్చింది ఒకే వ్యక్తి సార్. అతని ఫోన్ నెంబరు ఇదే సార్. ఏమిటి? కంప్లైంట్ ఇచ్చింది ఒకే నంబర్ నుంచి, కంప్లైంట్ ను ఓపెన్ చేసి చదివింది ఒకే నంబర్ నుంచా? ఆ ఫోన్ నెంబర్ ఎవరి పేరులో ఉంది చూడండి. సిగ్నల్స్ దగ్గర గుళ్ళ దగ్గర ఒక ముష్టివాడు లేడు. ఊరంతా ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసినట్లుంది. రిమార్కబుల్ చేంజ్. ఇంకెప్పుడు అమెరికా అంత అవదని మాత్రం అనుకో. పి రామానుజన్ ఉంది సార్. సార్, అపరిచితుడి మొహం ఎలా ఉంటుంది సార్? మీ సందేహం తీరిందా? హ్యాపీయేగా?